అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీ చేస్తున్న కొంపెల్ల మాధవీలత జీవితంలో ఉన్న దారుణమైనటువంటి ఆ నిజాలేంటి, వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి నిజాలేంటి, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి విషయాలేంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మన ఛానల్లో 2-3 వీడియోలు ఆవిడ గురించి చేయడం జరిగింది. వాటిని మీరు కింద చూస్తే థంబ్నెయిల్స్లో మనకు కనిపిస్తుంది. అయితే ఈవిడ యొక్క జీవితం అందరిలాగా చాలా సామాన్యమైనటువంటిది కాదు. సో అందువల్ల మనం ఈ పాయింట్ గురించి, ఈ అంశాల గురించి కొన్ని ఆసక్తికర నిజాలు చెప్పుకుందాం. ఆమె భర్త ఎవరు, ఆమెకి వేల కోట్ల ఆస్తి ఎక్కడది అనే అంశం దగ్గర నుంచి ఆమె పిల్లల వరకు కొన్ని ఆసక్తికర నిజాలు, విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంపెల్ల మాధవీలత గురించి మీడియాలో హైలైట్ అయ్యిందే ఫస్ట్ ఆవిడ వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ చదువుల గురించి ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ విషయాలు చెప్పినప్పుడే బయటపడింది. ఆమెకి 3 పిల్లలు, 2 కూతుర్లు, 1 కొడుకు. పెద్ద కూతురు పేరు లోపాముద్ర, వయసు 19 సంవత్సరాలు. ఆ తర్వాత కొడుకు పుట్టాడు, అతనికి ఇప్పుడు 16 సంవత్సరాలు. పేరు రామకృష్ణ పరమహంస అనే పేరు పెట్టుకున్నారు. 3వ అమ్మాయి పేరు మోదిని, ప్రస్తుతం 15 ఏళ్ల వయసు. పెద్దమ్మాయి వచ్చేసి ఐఐటి మద్రాసులో బీటెక్ చదువుతున్నారు. కొడుకు రామకృష్ణ పరమహంస కూడా అదే ఐఐటిలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చిన్నమ్మాయి మోదిని వచ్చేసి ఇప్పుడు 11th గ్రేడ్ చదువుతున్నారు. వీళ్ళ 3 కూడా చాలా మంచి చదువులు చదువుతున్నారు కదా, ఇందులో పెద్ద షాకింగ్ నిజం ఏముంది అని మీరు అనుకుంటున్నారేమో. అసలు నిజం ఏమిటి అంటే ఆ 3 పిల్లల్ని వాళ్ళు ఆ పేరెంట్స్ ఇద్దరు అంటే ఈవిడ బడికి అనేది పంపించలేదు. దాదాపు 10 సంవత్సరాల వయసు వరకు పుస్తకమే ముట్టుకోనివ్వలేదు. చదువు అనేది ఒకటి ఉంటుంది అని వాళ్ళ మెదడులోకే రాకుండా ఆమె చూసుకున్నానని తన ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పుకొచ్చారు. అసలు స్కూల్కే వెళ్లకుండా ఐఐటిలో ఎలా దక్కుతుంది సీటు అనేది కూడా చాలామందికి ప్రశ్న ఉంది. అదే ప్రశ్న ఆమెని అడిగినప్పుడు రకరకాల ఆసక్తికర సమాధానాలు, వింత సమాధానాలు ఆమె చెప్పారు. ఆమె ఏమన్నారంటే, మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికి ఏడ్చేవాళ్ళం, ఎందుకంటే అసైన్మెంటు, టీచర్లు, పరీక్షలు, హోంవర్క్లు ఇట్లా రకరకాల తలకాయ నొప్పులు ఉండేవి. బాల్యం అనేది పిల్లలు ఎంజాయ్ చేయడానికి లేదా ఏదన్నా విషయాలు తెలుసుకోవడానికి తప్ప బలవంతంగా స్కూళ్ళకి పంపించడం కాదని నాకు చిన్నప్పుడు అనిపించేది. నేను పెద్దయ్యాక అలాగే ఆలోచించాను, నా భర్త కూడా అదే ఆలోచించారు. అయితే మా పెద్దమ్మాయిని ఒకరోజు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మొదటి రోజే ఆమె బాధపడింది, ఏడ్చినటువంటి పరిస్థితి ఉంది. నాకు కూడా చాలా బాధేసింది. ఆ ఒక్కరోజు తప్ప మా అమ్మాయిని ఈ రోజు వరకు స్కూల్కే పంపించలేదు. ఆ తర్వాత కొడుకుని కానీ చిన్న కూతురుని కానీ ఇద్దరిని స్కూల్కి అనేది పంపించలేదు. 10 సంవత్సరాల వయసు వచ్చిన వరకు కూడా నేనే పూర్తిగా గతంలో టీచర్గా పనిచేసిన అనుభవంతో పిల్లలకి కూడా చదువు నేనే చెప్పుకున్నాను. నేనే అన్ని దగ్గరుండి ప్రతి అంశాన్ని నేర్పించుకున్నాను. వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా చూసుకున్నాను. పైగా వాళ్ళ మీద నేను ఒక్కసారి కూడా చేయి చేసుకోలేదు. అర్థమయ్యేలాగా ఓపిక్గా చెప్పాను. ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళు పరీక్షలు రాసి వీళ్ళందరూ కూడా ఐఐటిలో చదువుకునే పరిస్థితుంది. చిన్నమ్మ తన అన్నయ్యలాగా, తన అక్కలాగా ఇన్స్పైర్ అవుతుందో పాటు వాళ్ళు కూడా తన చెల్లిని చదివించుకునేలాగా నేను ఎదగగలిగిన చేశాను. వాళ్ళని మైండ్ సెట్ బాగుంటే గనక ఏదైనా సాధించగలము అంటూ గతంలో మాధవీలత చెప్పుకొచ్చారు. ఒక్కరోజు కూడా పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఏ తల్లైనా ఉంటుందా అనేటువంటి షాక్కి ఆ వీడియో చూసిన వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పిల్లల విషయానికి వచ్చేసరికి ఇది చాలా దారుణమైనటువంటి నిజం, చాలా మెచ్చుకోవాల్సినటువంటి విషయం. అట్లాగే ఆమె పెళ్లి గురించి కానీ, అట్లాగే భర్త గురించి కానీ చాలామందికి తెలియదు. ఆయన పేరు కొంపెల్ల విశ్వనాథ్. అప్పట్లోనే ఒక 100 కోట్ల ఆస్తున్నటువంటి వ్యక్తి అయినా కూడా విశ్వనాథ్ అనే వ్యక్తి చాలా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించేటువంటి వ్యక్తి. పైగా భార్య విషయంలో కూడా పెళ్లికి ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించినటువంటి వ్యక్తి. నాకు వేరే రకమైనటువంటి పట్టింపులు లేవు అంటూ కూడా విశ్వనాథ్ యొక్క పేపర్ యాడ్ని పేపర్లో చూసినటువంటి మాధవీలత ఈ సంబంధం అయితే ఎట్లా ఉంటుందని తన తండ్రితో మాట్లాడడం, ఆ విశ్వనాథ్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఆ యాడ్ పట్ల తనకి ఇంట్రెస్ట్ కల్పించడం, ఒకసారి కలవచ్చు కదా అని ఆయన కూడా అప్రోచ్ అయినప్పుడు మాట్లాడడం, ఇవన్నీ కూడా జరగడంతో వాళ్ళిద్దరూ ఆ తర్వాత మాట్లాడుకోవటం, కొద్ది రోజుల పాటు తమ యొక్క ప్రయాణాన్ని సాగించడం, అభిప్రాయాల్ని ఒకళ్ళొకళ్ళు పంచుకోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే విశ్వనాథ గారికి
అమూల్యమైనటువంటి ఆస్తి ఉండడంతో ఈ సంబంధం ఓకే అవుతుందని ఆమె కానీ ఆమె తల్లిదండ్రులు కానీ అసలు ఊహించలేదు. ఆ తర్వాత రోజుల్లో కూడా విశ్వనాథ్ గారి నుంచి ఎటువంటి ఫోను రాలేదు. కానీ కొన్నాళ్ళ తర్వాత మాధవీరాధకి విశ్వనాథ్ ఫోన్ చేశారు. పెళ్లి గురించి మాట్లాడడానికి మా వాళ్ళు మీ ఇంటికి వస్తారు అని చెప్తూ ఆమెకి ఆయన నుంచి ఫోన్ వచ్చింది. అలా వీళ్ళిద్దరూ ముందు ఇష్టపడిన తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుని విశ్వనాథ్ గారు మాధవీలతని పెళ్లి చేసుకున్నారు. ఆయన చాలా ఫుల్ ఫార్వర్డ్ థింకింగ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి కనీసం దేవుడి మీద నమ్మకం కూడా లేదు. సైన్స్ని ఎక్కువగా నమ్మేటువంటి వ్యక్తి. లౌకికమైనటువంటి అంశాల పట్లే ఆయన ఎక్కువగా ఉంటారు. కానీ ఈవిడేమో పురాణాల నుంచి అన్ని విషయాల్ని అవపోసన పట్టి సంస్కృతి సాంప్రదాయాలు అంటూ వల్లెవేస్తూ ఉండేటువంటి వ్యక్తి మాధవీలత. వీళ్ళిద్దరికీ కూడా ఈ విషయం తెలుసు. మరి మీరిద్దరూ ఎలా పెళ్లికి ఒప్పుకున్నారు అని ఆమెను అడిగితే, మేమిద్దరం నిజంగానే భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్న వ్యక్తులం. ఆయన నాకు పూర్తిగా ఆపోజిట్. కాకపోతే ఆయనలో నచ్చే విషయం ఏంటంటే ఆయన దేవుణ్ణి నమ్మరు కదా అని నా అభిప్రాయాలను కానీ ఇంకొకటి కానీ ఆయన ఏ రోజు కించపరిచేటువంటి వ్యక్తి కాదు. అట్లా మాట్లాడాలని చూసిన వ్యక్తి కూడా కాదు. నా యొక్క స్థానాన్ని నాకు నా ఫ్రీడమ్ని ఇచ్చేసి ఆయన ఫ్రీడమ్ నేను ఇచ్చినట్టుగా నా ఫ్రీడమ్ను కూడా ఆయన ఇచ్చేవారు అంటూ మాధవీలత మొదటి రోజే అర్థం చేసుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అట్లాగే పెళ్ళైన తర్వాత ఈ కారణాల వల్లే ఎటువంటి ఇబ్బంది రాదని మొదటే తాను డిసైడ్ అయ్యని కూడా చెప్పుకొచ్చారు. మా పెళ్ళయి 25 ఏళ్ళు అవుతుందని ఇప్పటికీ కూడా మా విషయంలో మా యొక్క ఇష్యూలో ఈ విషయం మీద ఈ దేవుడికి సంబంధించినటువంటి అంశం మీద ఏ రోజు గొడవ రాలేదు అంటే ఎంత క్లారిటీగా ఉన్నామో మేము అర్థం చేసుకోండి అంటూ ఆమె తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక మాధవీలతకి వేదాల పట్ల చాలా ఆసక్తి ఉంది. అది ఎలా వచ్చింది అంటూ చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి సమాధానమే ఆమె భర్త కొంపెల్ల విశ్వనాథ్. ప్రస్తుతం ఆయనకి 55 ఏళ్ల వయసు ఉంటుంది. అయితే వారిది మొదటి నుంచి వ్యాపార కుటుంబం కావడంతో మొదటి నుంచి కోటలో ఆస్తులు అనేవి ఉన్నాయి. ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు గల వాళ్ళు 1996 సంవత్సరంలోనే విరించి అనేటువంటి కంపెనీని స్టార్ట్ చేశారు. ప్రయోబయోటిక్ అని అనేక అంశాలకు సంబంధించి వీళ్ళు విరించి లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉండేది. అది తర్వాత మాధవీలత గారి చేతికి వచ్చింది.